మిమ్మల్ని చదివించడమే కష్టం. నన్ను నేను మాన్పించేద్దాం అనుకున్నారు. వ్యవసాయం ఉంది కదా, ఊళ్ళో చెప్పేవారు ఎందుకే ముగ్గురిని చదివించడం అని. నేనే ఆ ముందు చదివాడు క్లాస్ పుస్తకాలు తెచ్చేసుకుని ముందే అవి తెచ్చుకుని నేను హైదరాబాద్లో చదివి. మంచి స్టూడెంట్ అయినా మీరు? కాదు కాదు, నాకు ఇష్టం ఉండదు చదువు. మ్యాథ్స్ అంటే మరి అసహ్యం. చాలా మంది భయం అని చెప్పడం విన్నాను నేను. అదే భయం అని. ఎందుకంటే మీరు నాకేమన్నా ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ అంత పోయిందనుకోండి, ట్యాక్స్ ఎంత మిగిలితే ముందు ఏంటంటే మనం ఇన్ని చెప్పారంటే వాళ్ళు నాకు ఉండబుద్ధి లేదు. నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చినా కానీ రాజశేఖర్ని మా వాళ్ళని లెక్క పెట్టమంటాను. లెక్క పెడతాం కూడా రాదు నాకు. అదే మీరు అలా గొప్ప చెప్పి అనుకుంటారు. అదే మీరు అలా పెరిగారు మరి. ఎందుకంటే లెక్కలు గట్ట చూసుకోవాల్సిన అవసరం లేని ఫ్యామిలీలో పుడితే లెక్కలు ఎంత ఎక్కువైంది నాకు. మీరు నార్మల్ గా రైటరు, పెద్ద డైరెక్టర్కే రాశారు, మీరు స్టేజ్ నుంచి వచ్చారు. సినిమా డైరెక్ట్ చేద్దామని ఎప్పుడు అనిపించలేదండి మీకు? అనిపిస్తుందండి ఈ మధ్య. తప్పంటారా? తప్పేం కాదు, బెలవర్లాగా ఉన్నారు. నేను ఎందుకు ఈ మాట అందరినీ అడిగే ప్రశ్న కాదండి, అందరినీ అడగలేము. అవును, ఏదో అక్కడ వాళ్ళల్లో ఏదైనా కనిపిస్తే అరే ఎందుకు ఈయన ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు అని అనిపిస్తుంది ఇన్ జనరల్ గా. మీరేమో స్టేజ్ నుంచి వచ్చారు, మంచి క్రియేటివ్ ఎబిలిటీ ఉంది అనిపిస్తుంది. కథలు కూడా చేశాను, అలా ఉంచాను. శ్రీనివాసరెడ్డి గారి డైరెక్షన్ లో అన్నట్టుగా చేశానండి. అయితే ఏదో చేసే డైరెక్షన్ చేయటం ఈజీయే, బాగా చేయటం కష్టం కదా. అందుకని కొంత పని చేయాలి, ఈ టెక్నాలజీ తెలుసుకోవాలి. ఇప్పుడు మారింది కదా, బాగా మారిపోయింది. అందుకని ఏ ప్లేన్ గా తీసినా చూడదు, అందులో విషయం ఉంటే టెక్నాలజీ పెట్టేసి ఇది చేసినా ఆడకపోవచ్చు. దానికి కొంచెం తెలిస్తే దాన్ని అడాప్ట్ చేసుకోవడం అన్ని తెలియాలి. అది నాకు సరిగ్గా తెలియదు. అందులో కూడా లెక్కలు ఉంటాయి. అవును, సీన్ లెంత్ 11 ఫ్రేమ్స్. మన వంశీ గారి మనకు గుర్తుంది కదా, స్టాప్ వాచ్ పెట్టుకుని సీన్ చదవమని ఎల్బి శ్రీరామ్ చేస్తే అది ఎంత లెంత్ వచ్చిందో చూసుకునేవారు. ఇవన్నీ మరి డైరెక్టర్ గా ఫాలో అవ్వాలి. కానీ డైరెక్టర్ అవన్నీ ఫాలో అవ్వలేదండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అవును, వాళ్ళన్నీ చూసుకుంటారు. మీరు షార్ట్ చెప్పాలి, లైటింగ్ చెప్పాలి, మీ మనసులో ఉన్నది చెప్పాలి, ఊరిలో ఉన్నది. అంతే కదా. అంటే నేను అనేది ఆ రోజుల్లో మీకు డైరెక్షన్ ఛాన్సలర్ స్రవంతి రవికిషోర్ గారు వాళ్ళు మీకు బాగా క్లోజ్ సర్కిల్, చిన్న సినిమా చేయడానికి 2-3 అడిగారు కానీ డైరెక్షన్ కండి. అడిగారా? అప్పుడు ఇంకా వేషాలు బాగా వేస్తున్నాను. ఇప్పుడు నాకు ఐడియా లేదండి, అడిగారు కాబట్టి తప్పకుండా మీ దగ్గరికి వస్తాను ఎప్పుడైనా చెయ్యాలనిపిస్తే అని చెప్పి అవునా అన్నాను, అంతే. ఓకే ఓకే. మీకు నార్మల్ గా మీరు చెయ్యాల్సిన క్యారెక్టర్, మీకోసమే చెప్పిన క్యారెక్టర్ మీకు మిస్ అయ్యి ఇంకోళ్ళు చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? ఇంకొకటి అది నాకు తెలియనే లేదేమో కానీ జరిగి ఉంటాయా? అంతే కదండి. డేట్లు అడిగి నన్ను పెట్టుకోకపోతే ఇంచుమించు మరి నాకు ఇప్పటికి తెలియలేదు. అది లేదండి ఆ క్యారెక్టర్ డెవలప్ అవ్వలేదు అని ఏదో అనేస్తారు కదా, అట్ట చేయకూడదని. అట్ట చేయకపోవడం పాయింట్ ఒకటి అయితే మళ్ళీ మీరు ఇంకో సినిమాకి అవసరం కావచ్చు కదా. అంతే, స్మూత్ గానే చెప్తారు, అబద్ధం స్మూత్ గానే చెప్తారు. మన సినిమాలు చెప్పే మరీ ఎంత తీయగా ఉంటాయో మనం అస్సలు నిజమనే అనుకుంటాం 100%. అంటే ఒక బ్రహ్మానందం గారు తీసుకుంటే ఒక టైంలో ఆయన కెరీర్ అయిపోయింది అన్నారు, అనుకున్నారు. తక్కువ మనీ సినిమాతో మళ్ళీ ఆయన సూపర్ కంబ్యాక్. ఆయన కెరీర్ అయిపోవడం ఏంటంటే బాబు, ఏం చేయాలి అన్ని చేసేసాడు ఆయన. ఇప్పుడు కాదు నేను మాట్లాడుతుంది, మనీ టైంలో అప్పటికి కొంచెం అలా గ్యాప్ వస్తుందండి ఎవరికన్నా. ఆయన ఆర్టిస్ట్ మళ్ళీ వస్తారు. అవునండి. ఎవరు హీరో అర్జున్ గారు అయిపోయింది అన్నాను, జెంటిల్మెన్ వచ్చింది. అవును, శంకర్ది. అప్పటికి ఆయన పెద్దగా లేడు ఇంకా. అవును, అర్జున్ లేడు. ఏంటి మళ్ళీ ఎన్ని సినిమాలు ఇప్పుడు చేస్తాను అన్నాడు ఆయన. ఎంత పెద్ద సినిమా, ఒకే ఒక్కళ్ళు సినిమాలు పెద్ద పెద్ద సినిమా చేశాడు కదా. చేశాడండి. అవును, అది వస్తుంటే గ్యాప్ వస్తుంటది, మళ్ళీ కావాలని పెట్టుకుంటారు. అవును, ఎవరో గుర్తు చేస్తారు.
కృష్ణ భగవాన్ ఇప్పుడు లేడు కదండి, ఈ వేషం అవుతున్నా మంచి ఐడియా ఇచ్చా, మర్చిపోయాం అవుతున్నాయి ఎవడు చెప్తాడు మళ్ళీ, ఏదో అది జరుగుతుంటుంది. కాకపోతే మీరు ఏ వేషం వేయాలో ఆ వేషం పైన నిర్ణయం పడుతుంది. ప్రతి బియ్యపు గింజ మీద మీ పేరు రాసి ఉన్నప్పుడు వేషం మీద ఉండదా? ఉంటుంది ఉంటుంది. లేకపోతే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి కొట్టుకుని వచ్చి ఏప్రిల్ ఫస్ట్ విడుదల అంత మంచి వేషం చేశారు. మీ క్యారెక్టర్ సినిమాకి కీలకమైన క్యారెక్టర్, కథను మార్చే క్యారెక్టర్ అది మీ క్యారెక్టర్. మీరు బెస్ట్ క్యారెక్టర్స్ నావి ఈ సినిమాలు అని గనక చెప్పుకోవాలంటే, చెప్పవలసే పరిస్థితి వస్తే మిమ్మల్ని ఎవరైనా అడిగితే 1, 2, 3 ఏం చెప్తారు సార్? కబడ్డీ మంచి క్యారెక్టర్ అండి. అవునా? న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.